వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద సుగాలి ప్రీతి తల్లి కేసు పెట్టింది. ఏంటని, గన్నవరం పోలీస్ స్టేషన్లో ఈ సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని చెయ్యలేదు అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గారు. జోసెఫ్ రావణ్ని అరెస్ట్ చేశారు, నేను కూడా ఇక రాజకీయంగా ప్రశ్నిస్తాను అని చెప్పని ఆవిడ రాజకీయంగా మాట్లాడతానని చెప్పిన తర్వాతే ఈ కేసు పెట్టడం అనేది ఇక్కడ కాస్త సంచలనం అవుతుంది. ఒకసారి వీడియో చూసేటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. అది మొన్న సాటర్డే రోజు మాట్లాడుకున్నాం, ఫ్రైడే రోజు ఎప్పుడో కూడా ఆవిడ చెప్పారు దీనికి సంబంధించి. లెట్స్ బ్రేక్ ఇట్ అవుట్ పాయింట్ టు పాయింట్. అందరికీ నమస్తే. నా పేరు పార్వతీదేవి, సుగాలి ప్రీతి తల్లి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ వ్యవస్థ గత 2 రోజులుగా చాలా స్పీడ్గా తిండి తిప్పలు మానేసి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాయి. సంతోషం. ఏ విషయంలో? రావణ్ అనే ఒక వ్యక్తి మీద. రావణ్ ఎవరు అంటే బాధితుల వైపున నిలబడి ప్రశ్నించే గొంతు. అతను ఒక రేపిస్టు కాదు, అతను ఒక హత్య చేసిన వాడు కాదు, ఒక దొంగ అంతకంటే కాదు, ఒక టెర్రరిస్ట్ అంతకంటే కాదు. కానీ అతను మాటలు మీకు గుచ్చుకున్నాయనేసి కక్షపూరితంగా ఈ ప్రభుత్వము పోలీస్ వ్యవస్థను పరిగెత్తిస్తుంది. సంతోషం. మరి అదే పోలీస్ వ్యవస్థ ఈ కూటమి ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలైనా నా కూతురు సుగాలి ప్రీతి కేసు విషయంలో ముద్దాయిలను రాత్రింబగళ్ళు కాదు కానీ ఒక్కరోజైనా పిలిపించి విచారించారా? కనీసం నా కూతురు మీద అఘాయిత్యం చేసిన ముద్దాయిలను కనుగొన్నారా? లేదే. అంటే మీరు అనుకుంటే పోలీసు వ్యవస్థను పరిగెత్తిస్తారా? ఒక చిన్న పిల్ల 14 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళిన పిల్ల మీద అఘాయిత్యం చేసిన ముద్దాయిలను మాత్రం వదిలేస్తారా? ఇదేనా ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో చేసి మమ్మల్ని ప్రశ్నించండి, ఎదురించండి, మర్యాద ఇచ్చి మాట్లాడండి అన్నారు. అదే మర్యాదతో మేము 2 సంవత్సరాల నుంచి లెటర్స్ పెడుతున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ ఆఫీస్కి నా కూతురు కేసులో ఏమైంది అని. మరి ఇంతవరకు కూడా మీ సమాధానం లేదు. మరి ప్రశ్నించే రావణ్ గారి గురించి మీరు మీటింగ్లో మాట్లాడే టైం ఉంది, కానీ మీరు మాట ఇచ్చి మర్చిపోయిన సుగాలి ప్రీతి కేసు గురించి ఏ మీటింగ్లోనే మాట్లాడారా? మాట్లాడారు. ఎప్పుడు? నేను ఇంకా ఈ కేసు గురించి ఏమి మాట్లాడను, ఆ తల్లిని మీరే చూసుకోండి అని మీ వాళ్ళను ఉసిగొలుపుతున్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు? నిజంగా మీరు ప్రశ్నించమన్నారు కదా, త్వరలో నేను నా కుటుంబ సభ్యులు అంతా మీ ఆఫీస్ ముందుకు వచ్చి మాకు న్యాయం ఎప్పుడు చేస్తారో అని మేము ప్రశ్నిస్తాం. మరి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నాము. ఎవరైతే నిజంగా ముద్దాయిలున్నారో వారిని మీరు శిక్షించండి. బాధితుల వైపు ఉన్న ఈ ప్రశ్న లాంటి ఈ రావణ్ గారు లాంటి వాళ్ళని కాదు మీరు హింసించాల్సినది, శిక్షించాల్సినది. అది ఏంటండి ఆశ్చర్యంగా ఒకే రోజులో ఈరోజు కేసు పెడితే నిన్న కేసు పెడితే ఈరోజు అరెస్ట్లా, నిన్న కేసు పెడితే ఈరోజు జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి పట్టుకొని వచ్చేస్తున్న పోలీసు వ్యవస్థ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసులో ఉన్న ముద్దాయిలను స్వేచ్ఛగా తిరగమని మరి స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు? అంటే ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం. ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ఇప్పటికైనా మానుకోవాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీసీఎం పవన్ కళ్యాణ్ గారు నిజంగా
నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని అనిపించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని సుగాలి ప్రీతి కేసులో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన ముద్దాయిల్ని పట్టించి ఇదిగో అని మా చట్టానికి చూపించండి. అంతేకాని ఇలా ప్రశ్నించే వారి గొంతును నొక్కేయడం ఎంతవరకు కరెక్ట్? రావణ్ గారికి ఏమి జరిగినా ఆ పాపం కూటమి ప్రభుత్వందే. రావణ్ గారు నిన్నటి నుంచి కూడా మరి నిరాహార దీక్ష చేస్తున్నారని మాకు తెలిసింది. మరి ఆయనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వానిదే బాధ్యత, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిదే బాధ్యత, గుర్తుపెట్టుకోండి. చూసారుగా, ఇప్పుడు మాట్లాడుకుందాం. ఉన్న పోలీస్ వ్యవస్థ గత 2 రోజులుగా చాలా స్పీడ్ గా తిండి తిప్పలు మానేసి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాయి. సంతోషం. ఏ విషయంలో? రావణ్ అనే ఒక వ్యక్తి మీద. రావణ్ ఎవరు అంటే బాధితుల వైపున నిలబడి ప్రశ్నించే గొంతు. అతను ఒక రేపిస్ట్ కాదు, అతను ఒక హత్య చేసిన వాడు కాదు, ఒక దొంగ అంతకంటే కాదు, ఒక టెర్రరిస్ట్ అంతకంటే కాదు. కానీ అతను మాటలు మీకు గుచ్చుకున్నాయనేసి కక్షపూరితంగా ఈ ప్రభుత్వము పోలీస్ వ్యవస్థను పరిగెత్తిస్తుంది. సంతోషం. మరి అదే పోలీస్ వ్యవస్థ ఈ కూటమి ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలైనా నా కూతురు సుగాలి ప్రీతి కేసు విషయంలో ముద్దాయిలను రాత్రింబగళ్ళు కాదు కానీ ఒక్కరోజైనా పిలిపించి విచారించారా? కనీసం నా కూతురు మీద అఘాయిత్యం చేసిన ముద్దాయిలను కనుగొన్నారా? లేదే. అంటే మీరు అనుకుంటే పోలీసు వ్యవస్థను పరిగెత్తిస్తారా? ఒక చిన్న పిల్ల 14 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళిన పిల్ల మీద అఘాయిత్యం చేసిన ముద్దాయిలను మాత్రం వదిలేస్తారా? ఇదేనా ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో చేసి మమ్మల్ని ప్రశ్నించండి, ఎదిరించండి, మర్యాద ఇచ్చి మాట్లాడండి అన్నారు. అదే మర్యాదతో మేము 2 సంవత్సరాల నుంచి లెటర్స్ పెడుతున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ ఆఫీస్ కి నా కూతురి కేసులో ఏమైంది అని. మరి ఇంత కర్నూలులో ఆయన కవాతు నిర్వహించి వస్తే తప్ప సుగాలి ప్రీతి కేసును కనీసం జగన్మోహన్ రెడ్డి దాకను కూడా దాకలేదు. మరి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇచ్చారా మా పార్వతి గారు? ఇది 2017-18లోనో జరిగింది. ఆ రోజు ఉన్నటువంటివి ఎప్పుడు జరిగింది అనేది ఒకసారి చూస్తే, నేను గతంలో కూడా చెప్పాను, నేను పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేను ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలన్న ఆవేదన కూడా చెందారు ఆయన. దానికి సంబంధించినటువంటి వీడియో గతంలో చేయాలి, ఇంకెలా మాట్లాడే నేను అని చెప్పి మన దాంట్లోనే ఉంటుంది, ఒకసారి చూడండి పాతది. దాంట్లో ఉన్నటువంటివి చూస్తే ఏం జరిగింది అనేది. ఆగస్టు 18, 2017 సంవత్సరం రాష్ట్ర విభజన జరిగిన 3 ఏళ్ల తర్వాత ఆగస్టు 15 వేడుకలు అయిపోయిన 3వ రోజు 18వ తేదీన ఒక అక్రమం చోటు చేసుకుంది. ఎక్కడ? కర్నూలులో. అక్కడ ఉన్నటువంటి ఒక స్కూల్లో హాస్టల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది అన్నారు. దానికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం దర్యాప్తుగా ఆదేశించింది. తర్వాత 2 ఏళ్ల టైం పట్టింది. 2 ఏళ్లలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. బిఫోర్ గోయింగ్ టు దట్, గవర్నమెంట్ ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది, అటాప్సీ రిపోర్ట్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ వచ్చింది. దాని తర్వాత ఆ 2 ఏళ్లలో జరిగినటువంటి జాప్యం, అందులో ఉన్నటువంటి 3 అరెస్ట్ చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ కావచ్చు, ఆ తర్వాత వాళ్ళిద్దరు కుమారులు కావచ్చు. రేప్ అండ్ మర్డర్ జరిగిందనే దానికి తల్లిదండ్రుల ఆరోపణ. దీన్ని బయటికి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఈ కేసులో మరి ఇన్వాల్వ్ అయింది ఎవరు, ఎందుకని వాళ్ళకి ఇప్పటిదాకా శిక్షలు పడలేదు అన్నటువంటి పాయింట్ వచ్చింది. వాళ్ళకి బెయిల్ వచ్చింది. ఎవరినైతే ఎప్పుడు అరెస్ట్ అయితే చేశారో వాళ్ళకు కూడా బెయిల్ వచ్చింది. మరి దీంట్లో ఉన్నటువంటివి ఏంటి? సో దీనికి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే చెప్పారు. 2 లక్షల మంది దాదాపు సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో జనం గుమిగూడడం జరిగింది. స్పష్టంగా హామీ ఇచ్చారు. సుగాలి హత్య ఏదైతే ఉందో, సుగాలి ప్రీతి దాన్ని ఖచ్చితంగా ఛేదిస్తాం, శిక్ష పడేలా చేస్తామని కూడా హామీ ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, దాని మీద విచారణకు ఆదేశించింది. కానీ విచారణ అనేది ముందుకు వెళ్ళకపోవడంతో దాన్ని సిబిఐకి అప్పగించాలి, సుగాలి ప్రీతి తల్లి హత్యని కేసుని సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి కోర్టు ద్వారా అప్పగించారు. అంతా అయ్యింది. సిబిఐ వాళ్ళు రాలేదు. అప్పటికి దొంగ జీవో ఇచ్చారు ఒకటి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇచ్చారు, అది కూడా దొంగ జీవో అని. సరే అయ్యింది. ఆఫ్టర్ దట్ 2020లో ఏం జరిగింది అనేది కూడా చూసాం.
ఓకే. ఇది ఒకటైతే ఆఫ్టర్ దట్ అంటే ఇవి ఎందుకు ఇప్పుడు తవ్వి తీయాల్సి వస్తుందండి అంటే పళ్ళున్న చెట్టుగా రాళ్ల దెబ్బలు అనేటువంటిది ఉంది చూసారా దానికి. ఎందుకంటే సుగాలి ప్రీతి కేసుని ఆయన రాజకీయంగా వాడుకున్నది ఎక్కడా లేదు. 2018 ఆ మూమెంట్లో జరిగినప్పుడు సరే ఆయన వెళ్ళారు, కవాతు చేశారు, అంతా అయింది. అయిన తర్వాత 2019 ఎన్నికల్లో సుగాలి ప్రీతి కేసులో నేను న్యాయం చేస్తాను అని ఎన్నిక ప్రచారానికి ఆయన వెళ్ళారని అనుకుందాం. వాట్ వాజ్ ద రిజల్ట్? ఏం ఒరిగింది ఆయనకి? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఏం చేశారు ఆయన? ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు వెళ్ళి అనిత గారిని కలిశారు. అనిత గారు చెప్పారు, అమ్మా సిబిఐకి ఇచ్చాము, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని దీనికి సంబంధించి స్పష్టంగా చెప్పారు. అండ్ ఎందుకంటే దీని మీద చాలా క్లియర్గా నేను అడ్వకేట్స్ని కనుక్కొని ఏం జరిగింది ఆ రోజు, అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని మరి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పట్లోనే. ఈ మధ్యకాలంలో డీటెయిల్స్ బాగా ఎక్కువైపోతున్నాయండి ఒక్కొక్క దానికి కూడా. సరే మనకున్నటువంటి పరిమితులతోటి ఉన్నది చేసుకోవాలి, తప్పదు. కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్ చెక్. సుగాలి ప్రీతి కేసు సిబిఐకి దొంగ జీవోలతో కాదు అనేటువంటిది ఒకటి మన దాంట్లో ఉంది, దాన్ని చూడండి. కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి సుగాలి ప్రీతి అనే విద్యార్థిని 2017 సంవత్సరం ఆగస్టు 18వ తేదీన అనుమానాస్పద రీతిలో మరణించింది. దీనికి సంబంధించి ఉరివేయబడింది, అది హత్య కాదు, ఆత్మహత్య, ఈ రోజు దాకా ఉన్నటువంటి అనుమానాలన్నీ. సరే ఏం జరిగినటువంటి పరిణామాలు? అఫిషియల్గా కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది సిబిఐ ఎంక్వైరీ కావాల్సిందే అని. సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఇంకా ఇచ్చేస్తున్నారు అన్నటువంటి దానికి. ఈ రోజు దాకా ముఖ్యంగా స్టెప్ బై స్టెప్ 2017లో జరిగిన తర్వాత 30 రోజుల తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్ వచ్చింది. ఇది అన్నప్పుడు పూర్తి స్థాయిలో ఆధారాలను తొక్కిపెట్టారు. అప్పుడు అక్కడ పనిచేసినటువంటి డిఎస్పీ ఎవరైతే ఉన్నారో, డిఎస్పీతో పాటుగా హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్లు, ఆ డాక్టర్లు కావచ్చు, కొంతమంది అందరూ కలిసి కుమ్మక్క నిందితులతో ఇది చేశారు, పూర్తి స్థాయిలో ఆధారాలను ధ్వంసం చేశారు. దానికి సంబంధించినటువంటిది కర్నూలు పాఠశాల వసతి గృహంలో ఉంటూ చదివేది ఆమె మీద వేధింపులు పడి చంపేశారు. ఆ తర్వాత చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి. దాదాపు ఐపీసీ 302, హత్య 201 ఆధారాలు చెరిపేయడం, రైట్ 34 ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని పాక్సో చట్టంలో సెక్షన్ 10 కింద కేసు కూడా నమోదు చేశారంటే తప్పుల తడక కింద సెక్షన్లు పెట్టడం కూడా తప్పుల తడక కింద పెట్టారు. పక్కడ్బందీగా ఉన్న సెక్షన్లు 2 మాత్రమే యాడ్ చేసి ఇది చేశారు. ఆధారాలు ట్యాంపర్ చేశారు. కె జనార్దన్ రెడ్డి, కె హర్షవర్ధన్ రెడ్డి, కె దివాకర్ రెడ్డి మొదటి నిందితులుగా వీళ్ళని పేర్కొన్నారు. అభియోగపత్రంలో అత్యాచారం, హత్య సెక్షన్లు తీసేశారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో అది కూడా పాక్సో చట్టంలోని సెక్షన్ 10 మాత్రమే పెట్టారు. అవి కూడా తీసేసి చేసినటువంటి దానికి ఆత్మహత్య అంటూ పురిగొల్పారు. ఇవన్నీ కూడా అక్కడ జరిగినటువంటి అంశాలు. హత్య జరిగినట్టు వైద్య నివేదికలో పోస్ట్మార్టంలో కూడా ఉంది. సిమెంట్ శాంపుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, సిమెంట్ శాంపుల్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి. లిక్విడ్ కైండ్ ఆఫ్ జెల్ ఇవంతా ఉంది అని చెప్పని చాలా ఇది చేశారు. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి, నేను అంతకుమించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మరి అక్కడ తప్పు ఎక్కడ జరిగింది? ఎస్, డెఫినెట్గా అక్కడ తప్పు ఒక తప్పు జరిగింది. దానికి కమిటీ వేశారు, 5 men కమిటీ అని ఒకటి ఏర్పాటు చేశారు. 2019 ముందే ఏర్పాటు చేయడంతో దీని మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇవన్నీ చేశారు. సీక్రెట్ బెడ్రూమ్ కూడా అందులో బయటపడింది. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కానీ అంతకుముందు వీళ్ళు చేసింది కానీ అక్కడ బయటకు రాలేదు. కలెక్టర్ ఫైండింగ్స్లో బయటపడి వితిన్ డేస్లోనే ఇమీడియట్గా ఆ రూమ్ను అక్కడి నుంచి తొలగించేశారు, కంప్లీట్గా పడగొట్టారు. మరి ఎవరు అనుమతి ఇచ్చారు? సో ఇన్ని పొరపాట్లు అనేవి అక్కడ జరిగాయి. దాంట్లో ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐకి దొంగ జీవోలతోటి ఇదంతా అంటే మామూలుగా ఏదో ఇచ్చామనేటువంటిగా చేశారు. ఇంత ఇందులో జరిగితే ఇప్పుడు వచ్చి సుగాలి ప్రీతి తల్లి గారు పవన్ కళ్యాణ్దే మొత్తం తప్పు అని చెప్పి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఈ చేసేటువంటి ఆరోపణలు ఎలా ఉన్నాయంటే అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా అసలు నెత్తి మీద వేసుకోకుండా ఉండాల్సింది. ఏ ప్రభుత్వం మీద పడింది? సరే ఆ రోజు కూటమి ప్రభుత్వం, ఆ రోజు కూడా సరే బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం మీద పడింది, వాళ్ళు ఏదోటి ఏడుస్తారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏదోటి ఏడుస్తారని వదిలేయాల్సింది సార్, వదిలేయాల్సింది. ఇది చాలా బాధతో ఉంటున్నటువంటిది. ఎందుకంటే ఆ తల్లికి న్యాయం జరగాలి అని చెప్పని ఆయన వెళ్తే తప్పితే అక్కడ 2 లక్షల మంది అక్కడ పోగయ్యారు ఆ రోజు కవాతుకి. ఆయన వెళ్తే తప్ప ప్రభుత్వ యంత్రాంగంలో అక్కడ సరైనటువంటి ఇది రాలేదు. ఆ తర్వాత 2019-24లో అసలు ఆ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నది కూడా లేదు.
తీరా కూటమి వచ్చిన తర్వాత మీరు కావాలంటే పాత వీడియోలో చూడొచ్చు. పాత వీడియోలో చూస్తే తెలుస్తుంది అనిత గారిని కలవడం కానీ, ఆవిడ ప్రెస్ మీట్కి వచ్చి ఇచ్చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఏమన్నా అంటే 5 ఎకరాల పొలం ఇవ్వలేదు, ఇంటి స్థలం ఇవ్వలేదు, నాకు పెన్షన్ కూడా ఆపేశారు, ఇవన్నీ కూడా చెప్తారు. మరి వెళ్ళినటువంటి లాయర్లు న్యాయం చేస్తాం, లాయర్లు మోసం చేసిన దానికి ఎందుకు మాట్లాడరు? ఏ పవన్ కళ్యాణ్ ఒక్కడే దొరికాడా తేరగా దీని మీద మాట్లాడడానికి? ఎందుకు తల్లి, ఎందుకు వచ్చాడమ్మా? న్యాయం చేయాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ రావణ్ని అరెస్ట్ చేశాడు, రావణ్ని అరెస్ట్ చేశాడని చెప్పి దానికి నువ్వు అసలు ప్రీతికి లింక్ ఏంటమ్మా? అరెస్ట్కి నువ్వు దీనికి లింక్ ఏంటి? ఇక్కడ చాలా క్లియర్గా గతంలో చెప్పడం జరిగింది ఏమేం చేశారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కొలుడయ్యారు, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కరప్ట్ అయ్యాడు, ఆ స్కూల్ యాజమాన్యం, అక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్, అన్ని వివరాలు బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వీటి దగ్గరకు వచ్చేసరికి చాలా వరకు వీళ్ళు ధ్వంసం చేసేశారు అన్నది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి శిక్ష పడాలా? వేయించండి శిక్ష, దాంట్లో మొహమాటం ఏం లేదు. వెళ్ళండి అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళండి. మరి వాళ్ళ పక్కన ఉన్నటువంటి లాయర్లు ఎవరో ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్గా పెట్టి చేయిస్తే ఒక మాట అయిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇక్కడ మళ్ళీ రాజకీయ ఎజెండా అన్నటువంటిది మాత్రం తీసుకొచ్చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఎటువంటి న్యాయం జరగలేదు. ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారే నాకు 5 పెన్షన్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారే నాకు 5 ఎకరాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇచ్చారని ఏమని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు ఏమ్మా ఎందుకు? అది అంతకుముందు ప్రభుత్వంలోనే శాంక్షన్ చేస్తున్నారు కదా ఇలా ఇవ్వాలని, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు, ఇవన్నీ అయ్యాయి కదా దాంట్లో. సో కోర్టులో పిటిషన్ చేయండి, మాకు ప్రభుత్వం న్యాయం చేయట్లేదు, కోర్టుకు వెళ్ళండి. కోర్టుకు వెళ్తే సరిపోతుంది, మాకు న్యాయం చేయట్లేదు, ఈ కేసులో ఏం జరుగుతోంది అసలు అని చెప్పి పెట్టాలి. అంతేగాని రాజకీయంగా కక్ష సాధించడానికి ఇప్పుడు, ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఇలా చేతుల్లో 3 ఏళ్ళు ఓపిక పట్టమ్మా, వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చినాక నేను న్యాయం చేస్తా. 3 ఏళ్ల తర్వాత రండి అమ్మ న్యాయానికి అన్నొస్తాడు, 3 ఏళ్ల తర్వాత రండి. ఏంటిది? ఇట్స్ అ కైండ్ ఆఫ్ జోక్. ఆ చిన్నారికి అక్కడ అన్యాయం జరిగింది వాస్తవం. 2017 అయింది, ఇంకో ఏడాది అయితే 10 ఏళ్ళు అవుతుంది, 2027 వస్తుంది. ఈ 10 ఏళ్లలో వ్యవస్థల ఫెయిల్యూర్ అనేది ఉంది, ఆ వ్యవస్థలను వాడుకున్నటువంటి వాళ్ళ ఫెయిల్యూర్ అనేది ఉంది. వీటన్నిటిని కూడా తీయాలి కదా. సిబిఐ ఎంక్వైరీకి ఆల్రెడీ చెప్పారు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారే. సిబిఐ వాళ్ళని రానివ్వండి, లెట్ దెమ్ కమ్. దానికి పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడంటే కేసు పెట్టడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. సో కక్ష సాధింపులకు తప్పితే దీన్ని వాడుకునేది ఇంకేమీ లేదు. ఆ కుటుంబం కోసం పోరాడినటువంటి పవన్ కళ్యాణ్ని ఇక్కడ నిందితులతోటి కుమ్మక్కయ్యారు అంటే ఇప్పుడు ఆరోపించడం అంటే ఏరు దాటి తెప్పతగలేయడం అంటారు చూసారా. అసలు ఆ కేసుకి ప్రాధాన్యత తీసుకొచ్చింది, శిక్ష పడాలి అని చెప్పి పోరాడినటువంటి పవన్ కళ్యాణ్ మీద ఇది చేస్తున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.